గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. బాగున్నారు, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో భారతదేశంలో శాస్త్రీయ నృత్యాలు. సో ఇది మన డిఎస్సిలో జీకే కింద తప్పకుండా వచ్చే అవకాశం ఉన్న టాపిక్ అండి. సో కొంచెం లెంతీగా ఉన్న బోర్ వచ్చిన దయచేసి వినండి. అండ్ తెలుగు వాళ్ళకి కూడా ఇంకా చాలా చాలా ఉపయోగపడుతుంది, లోపలికి డెప్త్ వరకు ఉంటుంది కాబట్టి. సో నృత్యాల గురించి మనకు ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్లో కూడా మొన్న ప్రేరణి మన తెలంగాణ నృత్యం గురించి ఇచ్చారు కదా. సో అలా డిఎస్సిలో రాసిన వాళ్ళు చెప్పారు, అండ్ ప్రీవియస్ పేపర్స్లలో ఉంది. అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ లెంతీగానే ఉంది నా దగ్గర. సో గ్యాదర్ చేసింది మొత్తం ఉంది. నాకు ఎక్కడ వరకు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో అవి అక్కడ వరకు మీకు చెప్తానండి. దయచేసి బోర్ వచ్చినా లెంతీగా ఉన్న ప్రతి ఒక్కరు సబ్జెక్ట్కి ఉపయోగపడే టాపిక్ కాబట్టి ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. మీకు అవసరం అనుకుంటే తప్పకుండా చదవండి. ఎందుకంటే మీరు చూడండి, అడగండి ఎవరినైనా, భారతదేశంలో శాస్త్రీయ నృత్యాల గురించి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం తప్పకుండా ఉందంట. సో ఇవి అడిగి మరీ నేను ఈ టాపిక్ గురించి చేశానండి. అండ్ సో ముందుగా సింపుల్గా చదువుకుంటూ వెళ్తాను, మీరే అర్థం చేసుకోండి. అండ్ లైక్ చేస్తున్న, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి చేస్తున్నాం కాబట్టి సో మీ నుంచి ఆశించేది ఏం లేదండి, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. అండ్ ఇది రోజు నేను ఇంట్లో అందరు పడుకున్న తర్వాత సైలెంట్గా ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ కాకుండా చేసే మనం వీడియోస్ కాబట్టి కొంచెం 2 గంటలైనా అవుతుంది, 1ంటికి 2ంటికి 2:30కి ఇలా అవుతున్నాయి కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. అంటే రాయడంలో బోర్ వచ్చి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, కొద్దిగా నా పలకడం మిస్టేక్గా అనిపించిన, స్పష్టంగా లేకపోయినా దయచేసి సపోర్ట్ చేయండి. సో మ్యాటర్ ఏం తప్పు ఉండదండి, స్పెల్లింగ్స్ తప్పున్నా, నా పలకడం స్పష్టంగా లేకపోయినా దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా. ముందు శాస్త్రీయ నృత్యము ఉద్దేశము ఆరాధననట. నృత్యం యొక్క ముందు తొందరగా చదువుతాను బోర్ రాకుండా. అయితే ఇది దాని ఉద్దేశం, నృత్యాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆరాధన. సో ఎలాగైనా అడగొచ్చు, ఇలా కూడా క్వశ్చన్స్ అడగొచ్చంట. సో శాస్త్రీయ నృత్యాలు దేవాలయాల్లో ఆవిర్భవించాయి. ఇవి అన్ని దేవాలయాలు, గుడిలోనే ఆవిర్భవించినాయి అంట మొత్తం. సో క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో భరతముని రాసినటువంటి నాట్యశాస్త్రం నాట్యాలకే ఆదిమ గ్రంథంగా పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆదిమ గ్రంథం ఎవరు? భరతముని రాసినటువంటి నాట్యశాస్త్ర గ్రంథం, ఓకేనా. ఇలా నీట్గా చదువుకుంటూ వెళ్తాను. ఎక్కడైనా తప్పులు వచ్చినా, నా పలకడం స్పష్టంగా రాకపోయినా దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. తర్వాత వేదాలలో కూడా నృత్యాల గురించి ప్రస్తావన ఉంది. సో ఎక్కడ ప్రస్తావన ఉంది అని అడిగే అవకాశం కూడా ఉందండి. మళ్ళీ సింధు నాగరికతలో ఒక నృత్య శిల్పం బయటపడిందండి, అది కూడా తెలుసు మనకి. తర్వాత నృత్యం 5 సూత్రాలపై ఆధారపడి ఉంటుందట. ఆ 5 సూత్రాలపై శాశ్వతంగా ఆధారపడి ఉంటుంది. అదేంటిదంటే ఒకటి సృష్టి, 2వది స్థితి, 3వది సంహార, 4వది తిరోభవ, 5వది అనుగ్రహ. సో ఇది తెలుగులాగా అనిపించవచ్చు, కానీ ఇది జీకే కిందనే ఈ క్వశ్చన్ రావచ్చండి. సృష్టి అంటే సృష్టి మరియు పరిణామం, దీని అర్థం సృష్టి మరియు పరిణామం. స్థితి అంటే సంరక్షించడం. తర్వాత సంహార అంటే వినాశనాన్ని కోరుకోవడం. తిరోభవ అంటే భ్రాంతి. అనుగ్రహ అంటే విముక్తి అండ్ దయ. సో ఇది ఒక 10-20 నిమిషాలు ఉండొచ్చు వీడియో. ఒక మార్క్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నానండి. బోర్ వచ్చినా దయచేసి ఒక్కసారి చూడండి. గంటకు ఒక వీడియో చూసినా గంటకు మార్క్ వచ్చినా, రోజు 4 గంటలు చూసినా 4-5 మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఈజీగా తీసుకోకండి. భారతీయ శాస్త్రంలో 2 అంశాలపై ఆధారపడి ఉండేవి ఈ నృత్యాలట. భారతీయ శాస్త్ర నృత్యాలు 2 అంశాలపైన, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, 2 అంశాలపై ఆధారపడి ఉంటుందట. ఒకటి తాండవ
తాండవ. నేను ఎప్పుడు ఇంత డెప్త్గా చదవలేదండి. సో అందుకే అట్ట అంటున్నాను. మొత్తం గ్యాదర్ చేశాను కాబట్టి వీడియోస్ చూసి బుక్స్ నుండి ఇంకా ఉన్న బుక్స్లో నుంచి. సో అందుకే అటా వస్తుంది. నేను కూడా ఎప్పుడు ఇంత డెప్త్గా భరతనాట్యం తమిళనాడుది ఇలా చదివాను, కానీ ఇంత లోపలికి ఇంత డెప్త్గా ఎప్పుడు చదవలేదు. సో క్వశ్చన్స్ ఈ డెప్త్ నుంచే వస్తాయంట. చిన్న క్వశ్చనే ఇస్తాడంట, కానీ ఇలా చాలా డెప్త్గా ఇస్తాడంట. సో తాండవ ఇందులో 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. తాండవ లాస్య, తాండవ అండ్ లాస్య. సో ఈ 2 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. తాండవ అంటే కదలిక, తాండవ అంటే కదలిక లయ, కదలిక లయ కలిగినటువంటి అని ఇచ్చే అవకాశం ఉందంట. సో తాండవ అంటే ఇది శివుడికి సంబంధించింది. తర్వాత లాస్య అంటే దయ, భావరస అభినయ, దయా భావరస అభినయ. ఇది పార్వతికి సంబంధించింది. ఇది శివుడికి తాండవం చేస్తున్నారు అంటారు కదా. సో తాండవ శివుడికి సంబంధించింది. లాస్య పార్వతికి సంబంధించింది. ఇది మాకు గుర్తుంటుంది. ఇది అమ్మాయి, లాస్య అమ్మాయి కాబట్టి గుర్తుంటుంది. ఇది శివుడికి. ఇది కదలిక లయ. సో ఇది శివుడు డ్యాన్స్ చేస్తాడు కాబట్టి కదలిక ఉంటుంది, మనకు గుర్తుంటుంది కదా. శివుడు డ్యాన్స్ అంటే నృత్యం చేసేది. సో లయ కదలిక ఉంటాయి, దయ భావరస అభినయ. సో తర్వాత భారతీయ శాస్త్ర నృత్యాలను 2 రకాలుగా చేస్తారు, 2 రకాలుగా చేశారట. ఆవే నృత్యం 2 అంశాలపై ఆధారపడి ఉంది, తాండవ అండ్ లాస్య. సో ఇది మనం తొందరగా చెప్పేసుకుందాము. తర్వాత ఒకటి మార్గి, రెండవది దేశీ. మార్గిలో జానపద నృత్యాలు, రెండవది దేశీ అంటే శాస్త్రీయ నృత్యాలు. సో తర్వాత ఈ శాస్త్రీయ నృత్యాలలో సారంగదేవ రాసిన పుస్తకం ఒకటి ఉందట. అదేంటిదంటే నృత్య రత్నాకర గ్రంథం. ఒకదానికి ఒకటి లింక్ చేసి ఉంది. సింపుల్గా చూడండి మీరు, మరీ హెడ్డెక్ చేసుకొని ఇది అంత తెలుగులాగా ఉన్నాయి, అన్ని తెలుగు వర్డ్స్ ఉన్నాయి అని అనుకోవద్దు. అందుకే 2-3 సార్లు చెప్తున్నానండి. జీకే క్వశ్చన్ కింద వచ్చే అవకాశం ఉన్నందువల్ల నేను ఇంత పెద్ద టాపిక్ తీసుకున్నాను. తర్వాత నృత్య రత్నాకర గ్రంథంని 3 రూపాలుగా చేశారట. ఒకటి నృత్య, రెండవది నృత్య, మూడవది నాట్య. సో నృత్య అంటే లయబద్ధంగా ఉండేది. నృత్య పాటకు అనుగుణంగా నృత్యం చేస్తాం. నృత్యం అంటే పాటకు అనుగుణంగా, ఇది గుర్తుంటుంది. నాట్యం అంటే సంగీతం, ప్రసంగం, నృత్యం. ఇవి 3 మనకు తెలుస్తాయి. ఎందుకంటే నృత్యం అంటే పాటకు అనుగుణంగా నృత్యం చేయడం. నాట్య అంటే సంగీతం, ప్రసంగం, నృత్యం. ఓకేనా? ఇలా చదువుకుంటూ ఇలా చదివి ఇలా వదిలేసేయండి టాపిక్ని. ఓకేనా? సో ముందుగా రసాలు, దీని తర్వాత ఇందులో ఇవి అయిపోయిన తర్వాత రసాలు. సో రస అంటే నర్తకికి ప్రేక్షకులకు కళ యొక్క నాణ్యతను తెలుస్తుంది. నర్తకి చేసేది ఆ యొక్క నృత్యం యొక్క కళ అంటే ప్రేక్షకులకు అట్రాక్ట్గా చేసేది, ప్రేక్షకులకు అర్థమయ్యేది, ప్రేక్షకులని నాట్యాన్ని చూసేటట్టు కూర్చుండబెట్టేది రసమేనట అందులో. సో రస అంటే నర్తకికి ప్రేక్షకులకి కళ యొక్క నాణ్యతను తెలుపుతుంది. సో రస అనేది లేకపోతే నృత్యం లేదు. ఇది ఇంపార్టెంట్ చాలా. రస అనేది లేకపోతే నృత్యం లేదు. సో రసాలు చూసారా, ఒకటికి ఒకటి ఎంత నీట్గా లింక్ ఉన్నాయో. రసాలు 9. ఒకటి శృంగార రస, రతి, హాస్యం, కరుణారస, శోకం, కరుణారస, శోకం, రౌద్రం, కోపం, వీర, ఉత్సాహం, వీరరసం, ఉత్సాహం, భయానకం, భయం ఇందులో ఉంది. భయానకం అంటే భయం, వీరం అంటే వీరుడు, ఉత్సాహపరుడు, రౌద్రం అంటే అందరికి తెలుసు కోపం, కరుణ అంటే శోకం అంటే ఏడుపు, శోకం పెట్టుకొని ఏడుపుతారు అంటారు కదా, కరుణ. హాస్య అంటే హాస్యం, నవ్వుడు అందరికి తెలుసు. శృంగారం రతి, బీభత్సవ
భీభత్సవ, 7వది భీభత్సవ అంటే జిగుప్స అని కూడా అంటారు. ఇది ఇక్కడనే రాసేది. తర్వాత 8వది అద్భుత రసం, విస్మయం. అద్భుత రసము అంటే విస్మయము, శాంతి రసము అంటే నిర్వేదం. సో 10వది ఒకటి ఉందంటే వాత్సల్యము, వాత్సల్య రసం అని అంటారు. ఇది 10వది, ఇందులో లేదు. 9 రసాలని చెప్తారు. సో ఇది ఎక్స్ట్రా ఉంది, అందులో ఉంది ఇన్ఫర్మేషన్ అని నేను రాసుకున్నాను. సో నృత్య భంగిమలు, మీరు ఈ వీడియో కొంచెం టైం ఇచ్చి ఓపికగా చూస్తే నృత్యం అనేది ఎట్లా అయింది, ఎంత ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది. అభినయ దర్పణ నృత్య భంగిమలు. ఇప్పుడు భంగిమలు అభినయ దర్పణం అనే నందికేశ్వరుడు గ్రంథమట. భంగములు ఉన్నవి ఇందులో. అభినయ దర్పణ గ్రంథం అని రాసింది నందికేశ్వరుడు. భంగిములు ఉన్నాయని రాశాడు. సో అభినయం యొక్క రకాలు 4. అభినయం యొక్క రకాలు 4. 1వది ఆంగికాభినయము, 2వది వాచికాభినయము, 3వది ఆహార్యాభినయము, 4వది సాత్విక అభినయం. సో ఆంగికాభినయం అనేది అవయవాల భావం. వాచికాభినయం అనేది భాష ద్వారా వ్యక్తీకరించబడేది. ఆహార్యాభినయం అనేది వ్యక్తి వేషం ద్వారా వ్యక్తం చేసేది. అంటే వ్యక్తి వేషాధారణ చేస్తారు కదా, దాన్ని వ్యక్తపరచడం. సాత్విక అభినయం శరీరంలో వచ్చే మార్పు ద్వారా వ్యక్తం. సో ఇన్ని ఉంటాయంట చూడండి నాట్యంలలో. ఆంగికాభినయం, వాచికాభినయం, ఆహార్యాభినయం, సాత్విక అభినయం. సో భంగిమలు అయిపోయాయా? భంగిమలు 4 రకాలు. 4 రకాలు దేనికి సంబంధించినయో అయిపోయాయి. తర్వాత భారతదేశంలో నృత్యాలు 9 రకాలు. ఇది చాలా లెంతీ అండి, చాలా ఇంపార్టెంట్ కూచిపూడి. సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది. దయచేసి ఓపికగా చూడండి, ఇలా చూసి అలా వదిలేసేయండి. కూచిపూడి నృత్యం ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో ముందుగా దీనికి మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి. సో సిద్ధేంద్ర యోగి రచించిన గ్రంథం భామాకలాపం. సో తెలుగులో ఫస్ట్ నాట్య గ్రంథం కూడా ఇదేనట, భామాకలాపం. తర్వాత భాగవత మేళ అని కూడా అంటారు దీనినే. ఇక చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందో. భాగవత మేళ అని కూడా అంటారు. సో ఇది భాగవత మేళ అనేది, భామా కలాపం అనేది సిద్ధేంద్ర యోగి అనేవారు ఎవరికి ఏ నాట్యానికి సంబంధించినదంటే కూచిపూడి నృత్యానికి సంబంధించినది. తర్వాత స్త్రీలు పురుషులు ముందు స్త్రీలు పురుషులు వేషము ముందు ఒక్క మగవారే వేసారట. అంటే స్త్రీ పురుష వేషము ఒక మగవాడే వేసేవాడంట. ఇప్పుడు మాత్రం స్త్రీలకు స్త్రీలు పురుషులకు పురుషులు వేస్తున్నారట కూచిపూడిలో. తర్వాత ప్రదర్శనలు తరంగం, బాలగోపాల, మండుక, మట్కా అనేవి వీళ్ళ పరికరాలు, ప్రదర్శన పరికరాలు దేనికి, కూచిపూడికి. తర్వాత ఇందులో ముఖ్యమైన స్టైల్స్, వాళ్ళు చేసే స్టైల్ ఏంటంటే దశావతార శబ్దం, మండుకా శబ్దం, శ్రీరామ పట్టాభిషేకం, ప్రహ్లాద శబ్దం. సో ఇవి 4 ఉంటాయంట. తర్వాత ఇందులో మృదంగం, వయోలిన్, ఫ్లూట్, వీణ, తాళం ఇవి వాడుతారంట. సరే అండి, ఇది నేను పరికరాలు అని చెప్పాను కదా, ఇవి ప్రదర్శనలు తరంగం, బాలగోపాల, మండుక, మట్కా అనేవి. ఇవేమో పరికరాలు, మృదంగం, వయోలిన్, ఫ్లూట్, వీణ, తాళం. సో ఇందులో ఆభరణాలు బురుగు చెక్కలతో చేస్తారట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు టీఆర్టీలో కూడా వచ్చిన క్వశ్చన్, ఇది వచ్చింది క్వశ్చన్ టీఆర్టీలో 2017లో. సో బురుగు ఇది కూడా వచ్చింది. డమరు
ఒగ్గు కథలో కూడా చేతిలో పట్టుకునేది వాయిద్యం ఏది అంటారు. సో తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2014లో 2014 డిసెంబర్లో 3 రోజుల పాటు సిలికానంద ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో జిఎంసి బాలయోగి స్టేడియంలో 4వ అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనాన్ని నిర్వహించారు. చూసారా ఎంత ఇంపార్టెంటో. సింపుల్గా అండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు మొన్న 2014లో డిసెంబర్లో 3 రోజుల పాటులు ఇక్కడ ఈ ఏరియా చెప్తుండే. ఈ ఏరియా ఏంటి? సిలికానంద ఆధ్వర్యంలో హైదరాబాద్లో గచ్చిబౌలిలో జిఎంసి బాలయోగి స్టేడియంలో 4వ అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం నిర్వహించారు. అందులో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. 6327 మంది ఒకటేసారి కూచిపూడి నాట్యం చేసినందుకు గిన్నిస్ వరల్డ్ ఆఫ్ బుక్లో ఎక్కిందంట ఈ కూచిపూడి నృత్యం. ఓకేనా? సో అంతే ఉంది. 2 సార్లు వింటే అయిపోతుందండి ఈ వీడియో. టోటల్గా వస్తే రాయగలుగుతాము, ఒక క్వశ్చన్ అయినా వస్తే రాయగలుగుతాము. సో భరతనాట్యం ఇది అందరికీ తెలుసు. తమిళనాడుకు సంబంధించింది భరతనాట్యం. సో ముందు దీని పేరు దాసి అట్టం. సో భరతముని ప్రధానుడు ఈ నాట్యానికి. సో భరతనాట్యానికి కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయట. సో స్త్రీలకు ఆధిపత్యం ఎక్కువ ఉంటుందట భరతనాట్యంలో. స్త్రీలకు ఆధిపత్యం ఎక్కువగా ఉండే నాట్యం ఏదే అని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి కర్ణాటక సంగీతం కీలకం. కర్ణాటక సంగీతం మన కింద ఇచ్చి దీనికి ఏ సంగీతం అంటే తమిళనాడు అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అయితే తమిళనాడు కాబట్టి తమిళనాడు సంగీతం అని కాదు, కర్ణాటక సంగీతం కీలకం అని ఇచ్చాడు. తర్వాత దీనిది కూడా మృదంగం, ఫ్లూట్, వీణ, తాళం, కంజీరా అనే పరికరాలు. సో ఇందులో 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. భరతనాట్యంలో 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఏంటంటే భావ, రాగ, తాళ నుంచే భరత అనే పేరు వచ్చిందట. భరతనాట్యం భావం, రాగం, తాళం, భరత నుంచి భరతనాట్యం అనే పేరు వచ్చింది. సో ఇందులో జీవన సారాంశాలు, ఈ భరతనాట్యంలో జీవన సారాంశాలు ఏంటి అంటే తత్వశాస్త్రం సంబంధం ఉంటుందట, మతం గురించి సంబంధం ఉంటుందట, అండ్ సైన్స్ కూడా, విజ్ఞానం శాస్త్రం గురించి. తర్వాత ఇందులో కీలక అంశాలు, భరతనాట్యంలో కీలక అంశాలు అలరింపు, జాతి. సో ఇది జతి అండి, జతి స్వరము. కరెక్ట్గా నాకు వస్తలేదు, అంటే నేనేం రాశాను అనేది కాదు, కానీ ఇక్కడ జ్వతి స్వరమా ఈ వర్డ్ ఎప్పుడు వినలేదు కాబట్టి దీన్ని కరెక్ట్గా తెలియదు. మీకు నిజంగా కరెక్ట్గా తెలిస్తే నేను ఇది కరెక్ట్గా రాశాను, బట్ ఇక్కడ మనకు అది ఎప్పుడు తెలియని వర్డ్ కాబట్టి దాన్ని కరెక్ట్గా చేయలేకపోతున్నాను. జ్వతి స్వరం కావచ్చు. ఇది తెలిస్తే దయచేసి ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రండి. కొన్ని వేల మంది చూస్తున్నారు నా వీడియోస్ని కొన్ని వేల మంది చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఒకరికైనా తెలిసే ఉంటుంది. దయచేసి ఇది జతి స్వరమా జతిమ. తర్వాత అలరింపు, శబ్దం, వర్ణం, థిలాను ఏంటివి కీలక అంశాలు. తర్వాత వీటిలో కూడా ఘరానాలు అని ఉంటాయంట భరతనాట్యంలో. సో ఘరానాలు అంటే పుట్టిన చోటు అర్థం, ఘరానాలు అంటే పుట్టిన చోటు అని అర్థం. సో ఘరానా అంటే తాంజావూరు ఘరానా, కాంచీపురం ఘరానా, పాండినాళ్లకు ఘరానా, ఇలా ఉంటాయంట. సో ఇందులో భరతనాట్యంలో 64 సూత్రాలు ఉన్నాయంట. 64 సూత్రాలు, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 64 సూత్రాలు. తర్వాత కథాకళి ఇది కేరళకు సంబంధించింది, అందరికీ తెలుసు. కాకే. కథ అంటే స్టోరీ, కలి అంటే పర్ఫార్మెన్స్. సో రామాయణం మహాభారతం ఎక్కువ ఇందులో
కథాకళిలో రామాయణం మహాభారతం ఎక్కువ. చెడుపై మంచి విజయంగా చూస్తారు. చెడుపై మంచి విజయంగా చూసే నాట్యం కథాకళి. తర్వాత బెల్లెట్ ఆఫ్ ఈస్ట్, బెల్లెటా ప్రొనౌన్సియేషన్ చూడండి, BALLET ఉంది. బెల్లెట్ ఆఫ్ ఈస్ట్ పిలుస్తారు దీనిని. ఇది ఇంపార్టెంట్. సో ఇవి విభిన్నమైనది. దీనికి దేనితో పోల్చరు అంటే కథాకళి ఒకటే, నాట్యాలలో కథాకళి ఒకటే విభిన్నమైనది. వేరే కథలతో, వేరే నాట్యాలతో, వేరే నృత్యాలతో కథాకళిని పోల్చరంట. ఇందులో 64 భంగిమలు ఉన్నాయంట. ఇందులో 64 భంగిమలు. ఇది కూడా రసతో ఉంటుంది. తర్వాత చెండా వాయిద్యాలు ప్రాముఖ్యం. దీంట్లో ప్రాముఖ్యంగా ఉండేది చెండా వాయిద్యాలు. ఇంకొకటి మోహిని అట్టం కేరళ. ఇవి మనం చాలా ఫొటోస్ చూస్తాము. ఇలా తెల్ల చీర కట్టుకొని పక్కకు ముడి వేసుకొని, ఒక సైడ్కు ముడి వేసుకొని, తెల్ల చీర కట్టుకొని ఇది ఉంటుంది. తెలుపు రంగు చీర, జుట్టు ముడి కట్టుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది ఇది. సో దేవుడిపై ప్రేమ, దీనికి ముఖ్య ఉద్దేశం ఏం చెప్తారంటే దేవుడిపై ప్రేమ అండ్ భక్తి. ఈ అంశం మోహిని అట్టం యొక్క నృత్యం యొక్క అంశము దేవుడిపై ప్రేమ భక్తి. ఇవి రెండు, ప్రేమ భక్తి. తర్వాత కృష్ణుడు విష్ణుమూర్తి ఈ దానికి ఈ మోహిని అట్టం అనే కేరళ నృత్యానికి హీరోలు. అంటే వీళ్ళని ఎప్పుడు హీరోలాగా తీసుకొని కృష్ణుడు విష్ణుమూర్తి గురించి చెప్తారంట. తర్వాత ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయంట కదలికలు. ఈ కదలికలు చాలా సూక్ష్మంగా, అంటే మెల్లగా ఇలా చిన్నగా కదలికలు కదులుతూ ఉంటుందంట ఈ నృత్యం. తర్వాత పరికరము చెండా, మదనం, సింబల్స్. ఇవన్నీ కొత్త వర్డ్స్ ఉన్నాయండి. మనం ఎప్పుడు ఇంతగా, అంటే మనం కాదు, నేను అంటున్నాను, నేను ఎప్పుడు ఇంత డెప్త్గా చదవలేవు కాబట్టి లోపల కొత్త వర్డ్స్. చెండా. తర్వాత కథక్. తర్వాత కథక్ ఉత్తర భారతదేశం నుంచి ఉత్తరప్రదేశ్కు సంబంధించింది కథక్. సో ఇందులో కూడా ముందుగా చూద్దాం. ఇందులో రాధాకృష్ణులు కథలు. కథక్లో రాధాకృష్ణులు కథలు ఉంటాయట. మోకాళ్ళు వంచకుండా చేస్తారట. ఇది ఇంపార్టెంట్. సో మోకాళ్ళు వంచకుండా చేసే నృత్యం ఏది అని అడగొచ్చు. మోకాళ్ళు వంచకుండా చేస్తారట. కథక్ ఉత్తరప్రదేశ్ యొక్క నృత్యం. సో తాండవ, లాస్య రెండు ఉండేవి చూసారా. అవేమో తాండవ నృత్యానికి, లాస్య దానికి సంబంధించిన అంశాలకు సంబంధించినవి. ఇవి రెండు. ఇది కూడా క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. తాండవ అండ్ లాస్య రెండు అంశాలకు సంబంధించిన నృత్యం ఏది అంటే కథక్. తర్వాత మొఘలులు ప్రభావం ఎక్కువ ఉన్నది కూడా కథక్. సో ఇందులో కూడా ఘరానాలు ఉన్నాయి. ఇది కూడా పుట్టిన ప్రదేశం అని చెప్తారు దీని అర్థం. సో లక్నో ఘరానా, జైపూర్ ఘరానా, వారణాసి ఘరానా, రాజ్ఘర్ ఘరానా. ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఉత్తరప్రదేశ్కు సంబంధించినవి, కథక్ నృత్యానికి సంబంధించినవి. మణిపూర్లోనే ఉన్నది పేరు, దీనికి పెద్దగా అవసరం లేదు. దీనికి కథక్, కేరళ, భరతనాట్యం తమిళనాడు, ఇవాటికి ఇదే మోహిని అట్టం కేరళ. సో కథక్ మణిపూరి. సో మణిపూరి ఏంటంటే వైష్ణవ మతానికి సంబంధించింది మణిపూరి. ఇందులో కూడా రాధాకృష్ణ యొక్క ప్రేమనట. అక్కడ ఏం చెప్పుకున్నాం మనం, ఇక్కడ ఏం చెప్పుకున్నాం? రాధాకృష్ణల కథలు, రాధాకృష్ణ యొక్క కథలు చెప్తారంట. ఇందులో మణిపూరిలో రాధాకృష్ణుల యొక్క ప్రేమను చెప్తారంట. ఇందులో ప్రేమ గురించి తెలియచెప్తారు. తర్వాత భాగ్య చంద్రరాజు, కీర్తి చంద్ర వీరి గురించి వీళ్ళు దీని గురించి ప్రోత్సహించారు. ఎవరు? ఈ నాట్యం గురించి, ఈ మణిపురి నాట్యం గురించి చెప్పింది భాగ్యచంద్ర, కీర్తిచంద్ర ప్రోత్సహించారు ఈ నాట్యం కోసం వీళ్ళిద్దరు. సో 1917 రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వభారతి విశ్వవిద్యాలయంలో శాంతినికేతన్లో ఈ
మణిపురి నృత్యాన్ని కోర్సుగా స్థాపించారట. కోర్సుగా అంటే ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాల్సిందే. రవీంద్రనాథ్ ఠాగూర్ 1917లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వభారతి విశ్వవిద్యాలయంలో శాంతినికేతన్లో స్థాపించారు. ఏంటిది? ఇది మణిపూర్. సారీ, వీరి అద్దాల దుస్తులను కామిల్ అంటారంట. ఇది ఇంపార్టెంట్. వీళ్ళకు అద్దాల దుస్తులు వేస్తారంట. సో ఈ అద్దాల దుస్తుల పేరు కామిల్ అని పిలుస్తారు. సో పరికరాలు ఫంగ్ డ్రమ్స్ అట. పంగ్ డ్రమ్స్. తర్వాత ఒడిస్సీ, ఇది ఒడిషా, ఇది కూడా గుర్తుంటుంది. ఇది చాలా పురాతనమైన నృత్యం. అన్ని నృత్యాల కంటే పురాతనమైన నృత్యం అంటే ఒడిస్సా అని గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రీకృష్ణుడిపై భక్తి, ఇది కూడా శ్రీకృష్ణుడిపై భక్తి. తర్వాత జయదేవుడు రాసిన 12వ శతాబ్దంలో గీతా గోవిందంలో ప్రస్తావన ఉందట. దేనిది? ఇది ఒడిస్సీ నృత్యం గురించి జయదేవుడు రాసిన 12వ శతాబ్దంలో గీతా గోవిందం ఏమో మూవీ ఉంది కదా, గీతా గోవిందం. సో గీతా గోవిందం మూవీలో ప్రస్తావన ఉందంట. ఇది ఒడిస్సా. సింధు నాగరికతలో ఉన్న ప్రస్తావన వేదంలో ఉన్నది. ఇప్పుడు నేను చెప్పాను కదా, గుర్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఓకేనా? ఇప్పుడే చెప్పాను కదా, మళ్ళీ రిపీట్కి వెళ్ళి ఈ టాపిక్ కావాలనుకుంటే ఈ టాపిక్లో 1 మార్క్ వచ్చే అవకాశం ఉందని తెలిసి టాపిక్ కావాలనుకొని మళ్ళీ ఇది వినే వాళ్ళ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. వేదాలలో అండ్ సింధు నాగరికతలో కూడా ప్రస్తావన ఉన్న నాట్యం ఏది ముందు చెప్పాను నేను అందులో. తర్వాత ఇది తల మొండములను మాత్రమే కదిలిస్తారు. దేంట్లో? ఈ ఒడిస్సా దాంట్లో తల మొండములను మాత్రమే కదిలిస్తారు. అండ్ ఖరవేలుడు ప్రోత్సహించాడు దీనికి. ఖారవేలుడు ప్రోత్సహించాడు. ఇదిగండి, తొందరపడి చదివి ఇదిగోండి, ఖారవేలుడు ప్రోత్సహిస్తాడు. సో ఇంకోటి సాత్రియ అస్సాంలో ఉంటుంది. ఇది 15వ శతాబ్దంలో స్టార్ట్ అయిందట. వైష్ణవ సన్యాసి అస్సాంకు చెందిన మహాపురుష్ శంకర్ దేశ్ పరిచయం చేశారట. వైష్ణవ సన్యాసి అస్సాంకు చెందినవారు మహాపురుష్ శంకర్ దేవ్ పరిచయం చేశారట. తర్వాత 2000 సంవత్సరం నవంబర్ 15న కేంద్ర ప్రభుత్వము శాస్త్రీయ నృత్యంగా గుర్తించింది దీనిని. ఎప్పుడు? 2000 నవంబర్ 15న కేంద్ర ప్రభుత్వము శాస్త్రీయ నృత్యంగా దీన్ని గుర్తించింది. సో 2015లో శాస్త్రీయ నృత్యంగా ప్రభుత్వం గుర్తించిన నృత్యం ఏది అంటే సాత్రియ. తర్వాత 9th వన్ చావ్ నృత్యం ఉందట. చావ్ అంటే సావుడు కాదు, చావ్. ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో సో ఇది ఫేమస్. చావ్ నృత్యము ఫేమస్. సో ఇది రామాయణం, మహాభారతం ప్రదర్శన చేస్తారట. తర్వాత మెహరీ, షెహనాయి, థంసా, ఖర్గా, డోలు వీటి పరికరాలు. దేంది? చావ్ పరికరాలు. ఒడిషా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. ఓకేనా? ఇక యాక్షగానం కూడా, ఇది కూడా ఒక శాస్త్రీయ నృత్యం అని అంటారట. సో ఇదిగోండి, ఈ టాపిక్ మీకు నచ్చిందా? తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేశానండి, ఎందుకంటే ఇది కూడా నాకు కూడా ఇది కొత్తనే, అందుకే ఇది వస్తుంది అని డిఎస్సిలో 1 మార్క్ అని చెప్పాను. మీకు నచ్చితే తప్పకుండా దీన్ని చూసి టైం ఉంటే ఈ వీడియో కూడా చూడండి తప్పకుండా. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఎక్కడైనా నా తప్పులు, నేను పలకడం, నేను చదవడం తప్పులు దొర్లినా, నేను రాసిన దాంట్లో తప్పులు స్పెల్లింగ్లో ఉన్నా ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను తీస్తున్న వీడియోస్ అండి 2 గంటలకు మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలామంది రోజుకు 100 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. 150, 200, 300 మంది
సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వాళ్ళ సబ్స్క్రైబ్ తోటి వాళ్ళ మోటివేషన్తో వాళ్ళు కామెంట్స్ రాస్తున్నారు పాజిటివ్గా ప్రతి ఒక్కరు. సో వాళ్ళు రాస్తుంటే నాకు చాలా ఎంకరేజ్గా ఉండేది. నాకు తెలియకున్నా ఎక్స్ప్లెయిన్ చేసే దయచేసి ప్రయత్నిస్తున్నాను అంతే. రాసి కొన్ని బుక్కులలో కొన్ని చెప్తున్నాను. దయచేసి నన్ను ఇలాగే కోఆపరేట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొంచెం లెంతీగా ఉన్నా బోర్ అయినా చూడండి, ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి సబ్జెక్టు వాళ్ళకు డిఎస్సి రాసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.